రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సపోర్టుగా ఈరోజు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర దేవుడికి మాత్రం రాయలసీమ, కానీ మన నెల్లూరు జిల్లాకు వస్తే ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన మన ఈ సోమశిలకి నీరు కావాలంటే మనకి చాలా ముఖ్యమైన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మనకి చాలా ముఖ్యం. కాబట్టి దీన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పోతిరెడ్డి వాడు రెగ్యులేటర్ కట్టడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని ఎక్కువ కెపాసిటీగా మార్చడం జరిగింది. కానీ దాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఏ విధంగా రాయలసీమకి ఇటు నెల్లూరు మరియు ప్రకాశం డిస్టిక్ కూడా అన్యాయం చేయడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారంటే ఇప్పుడున్న ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి, మన రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకు కూడా ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు ఈ సోమశిల ప్రాజెక్టు వల్ల కొన్ని లక్షల ఎకరాలు మన నెల్లూరు జిల్లాలో సస్యశ్యామలం అవుతున్నాయి, బాగా పండుతూ ఉన్నాయి. ఈరోజు అటువంటి సోమశిల ప్రాజెక్టుకి అన్యాయం జరిగితే రాబోయే ముందు రోజుల్లో మన ప్రాంతంలో కూడా పంటగా ఏ విధంగా రైతాంగం ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించాలి రైతాంగం అంతా కూడా అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సోమశిల వల్ల మా కావలి నియోజకవర్గానికి దాదాపు సంగం బ్యారేజ్ నుంచి 12 టీఎంసీ ప్రతి సంవత్సరం మాకు ఈ డ్యామ్ నిండిందంటే వస్తూ ఉంటాయి. అవి చిట్ట చివరి వరకు, కావలి నియోజకవర్గం చిట్ట చివరి వరకు కూడా పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ కావలి ప్రాంతాల్లో మాకు నీరు సంఘం నుంచి వచ్చేదానికి కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అవి కూడా గతంలో మేమంతా కూడా అడుగున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పున్నాము. ముఖ్యంగా సంఘం బైపాస్ కెనాల్ అనేది మాకు కూడా చాలా ముఖ్యమని.